హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 82. ఇక స్టోరీలోకి వెళ్తే ఆషి దియాని తీసుకుని ప్రభాకర్ రూమ్లోకి వెళ్ళేసరికి ఆషి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్న ప్రభాకర్కి ఆషి కనిపించడంతో తన వైపు ఆనందంగా చూస్తూ ఆషి అంటున్న ప్రభాకర్ని చూసి చిరునవ్వుతో, నాన్న ఎలా ఉంది ఇప్పుడు మీకు అంటూ ఆయన పక్కన కూర్చొని, ఎక్కడా నొప్పిగా ఏం లేదు కదా నాన్న అంటూ ఆయన పాదాలను కన్నీళ్లతో చూస్తూ, మీరు తొందరలోనే లేచి నడుస్తారు, ఆ రోజు తొందరలోనే ఉంది అమ్మా, నాన్నకి కాళ్ళకి మసాజ్ చేయడానికి ఆయిల్ ఇచ్చారు అన్నావు కదా, అది టివ్వు, నేను మసాజ్ చేస్తాను అంటూ బెడ్ మీద సరిగ్గా కూర్చుంటూ అడుగుతుంది. నీకెందుకురా ఆ పని, నేను చేస్తాను, నువ్వు ఇలా చైర్లో కూర్చో అంటూ అక్కడే టేబుల్ మీద ఉన్న ఆయిల్ తీసుకుంటూ చెప్తున్న అనితాను చూసి, అమ్మా నేను కోటేశ్వర్ల ఇంటికి కోడల్ని కావచ్చు కానీ ఎప్పటికీ నాన్నకి కూతుర్నే, మా నాన్నకి ఆయిల్ రాయడం నాకేమీ నామోషి కాదు, ఆయిల్తో మసాజ్ చేయడమే కాదు, నాన్నకి బాత్ చేయించడం, మెడిసిన్స్ వేయడం, అన్నం తినిపించడం అన్నీ నేనే దగ్గరుండి చెయ్యాలనుంది. కానీ అందుకు ఆయుష్ గారు అసలు ఒప్పుకోరు, కాబట్టి ఇలా అయినా నాన్నకు అప్పుడప్పుడు చేయనివ్వు అంటూ తనే ఆయిల్ తీసుకొని మెల్లగా మసాజ్ చేస్తూ ఉంటుంది. ఆశీని చూసిన అనిత నవ్వుతూ, నువ్వేం మారలేదు, పెళ్ళికి ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే ఉన్నావు, నువ్వు కోరుకుంటే కాలు కింద పెట్టకుండా చూసుకునే అల్లుడు గారు ఉన్నారు, నీ వెనక వేల కోట్ల రూపాయల ఆస్తుంది, అయినా నువ్వు ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే సింపుల్గా ఉన్నావు, నీలో కొంచెం కూడా గర్వం లేదు. నిజానికి ఈ రోజుల్లో డబ్బు మొహం చూడగానే తల్లిదండ్రులను మర్చిపోయి మారిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు, కానీ నువ్వు మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా గురించి మా కోసమే ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు మా కూతురిగా పుట్టడం నిజంగా మా అదృష్టం అంటూ ఆశి నుదిటిన ముద్దు పెడుతుంది. అమ్మా నువ్వు మరీ నన్ను మునగ చెట్టెక్కించకు, కానీ నేను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా నా ఫస్ట్ లవ్ ఎప్పటికీ మీరే అని చిరునవ్వుతో చెప్తున్న ఆశీని చూసి అనిత ప్రభాకర్ నవ్వితే, మమ్మ నీ ఫస్ట్ లవ్ నేనే అవ్వాలి అంటూ కోపంగా అరిచి అలిగి హాల్లోకి వెళ్ళిపోతుంది. హఫ్, నీ కూతురు అలిగినట్టుంది, వెళ్ళి దాన్ని బుజ్జగించు, నేను ఈయన్ని తీసుకుని హాల్లోకి వస్తాను అని అనిత చెప్పడంతో ఆషి హ్యాండ్ వాష్ చేసుకుని హాల్లోకి వెళ్ళి చూడగా దియా సోఫా మీద కోపంగా కూర్చొని కనిపిస్తుంది. ఏమైంది నా క్యూటీకి, ఎందుకంత డల్గా కూర్చుంది అంటూ దియా పక్కనే కూర్చున్న ఆషిని చూసి దియా కోపంగా మొహాన్ని తిప్పుకొని, డోంట్ టాక్ టు మీ మమ్మ, నీ ఫస్ట్ లవ్ అమ్మమ్మ తాతయ్య అయితే మరి నేను డాడీ, ఆన్సర్ టు మై క్వశ్చన్. ఇట్స్ వెరీ టఫ్ క్యూటీ, యూ నో దట్ కదా, ఐ లవ్ సో మచ్ క్యూటీ, మమ్మ లవ్స్ యూ రా, ప్లీజ్ బీ హ్యాపీ నాన్న. నో యు ఆర్ లయింగ్ అంటూ ఆషి చేతిని నెట్టేసి, లోపల అమ్మమ్మ తాతయ్యతో నీ ఫస్ట్ లవ్ వాళ్ళే అని చెప్పావు, అంటే నేను డాడీ నీకు సెకండ్ కదా అని ఏడుస్తూ, నేను ఈ విషయం డాడీకి చెప్తాను, నీ మొబైల్ ఇలా ఇవ్వు అంటూ ఆషి చేతిలోని మొబైల్ లాక్కుంటుంది. మీ డాడీకి చెప్తే నన్ను చంపేసి ఫ్రై చేసుకుని తింటాడు ఆ బీస్ట్ అనుకొని. దియా నీకో విషయం చెప్పనా, మమ్మ లైఫ్లోకి మీ ఇద్దరి కంటే ముందు అమ్మమ్మ తాతయ్య వచ్చారు కదా, అందుకే మమ్మకి మీకంటే వాళ్ళ మీద జస్ట్ కొంచెం ఎక్కువ ఇష్టం అంతే. మమ్మ అందరినీ ఈక్వల్గా లవ్ చేస్తుంది, నువ్వు గుడ్ గర్ల్ కదా, ఇక అల్లరి చేయకుండా మమ్మ చెప్పినట్టు వినాలి, ఓకేనా? నాట్ ఓకే మమ్మ, నువ్వు నన్ను డాడీనే లవ్ చెయ్యాలి, ఆ తర్వాత ఎవరినైనా నీ లవ్ మా ఇద్దరికే ఇవ్వాలి, ఇంకెవ్వరికైనా షేర్ చేస్తే నేను ఒప్పుకోను, అండ్ నువ్వు మా ఇద్దరి లవ్, సో నీ లవ్ మా ఇద్దరికే అని కోపంగా చెప్పి టేబుల్ మీదున్న యాపిల్ కొరుకుతుంది. అన్నీ మీ డాడీ బుద్ధులే వచ్చాయే నీకు, అందుకే ఇలా సెల్ఫిష్గా థింక్ చేస్తున్నావు, నువ్వే మా బీస్ట్కి తక్కువ కాదు, ఇద్దరే. మీ అమ్మ లవ్ మొత్తం మీ ఇద్దరికే ఇస్తే రేపు నీకు చెల్లెలో తమ్ముడో పుడితే వాళ్ళకు కూడా షేర్ చెయ్యవా మీ అమ్మ లవ్ని అంటూ ప్రభాకర్ని వీల్చైర్లో తీసుకొస్తూ వచ్చి దియా పక్కన కూర్చుంటుంది. తమ్ముడా అని సోఫాపై నిల్చుకొని ఎగురుతూ, నాకు తమ్ముడు కావాలి, నాకు తమ్ముడు కావాలి, తమ్ముడు తమ్ముడు అని సంతోషంగా ఎగురుతున్న దియాను చూసి ఆషి తల పట్టుకుని అనిత వైపు కోపంగా చూస్తుంది. నేను మీ నాన్నకి దియాకి గులాబ్ జామ్ తీసుకొస్తాను అని అనిత మెల్లగా ఆషి కోపాన్ని చూసి ఎస్కేప్ అయిపోతుంది. తన క్యాబిన్లోకి సడన్గా వచ్చిన అభిని చూసి నిషాంత్ షాక్ అయితే, మ్యామ్ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని డోర్ నాక్ చేస్తున్న రిసెప్షన్ వాయిస్కి నిషాంత్ కోపంగా పైకి లేచి డోర్ ఓపెన్ చేసి, తను వస్తుంది నువ్వు వెళ్ళు అని కోపంగా చెప్పి డోర్ ముందుకు వేసి అభి వైపు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా చూస్తూ, ఎందుకు వచ్చావు, నాకు నిన్ను మీట్ అవ్వడం ఇష్టం లేదని చెప్పాను కదా, ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అని ఆ మాత్రం నీకు తెలియదా, నన్ను ఇరిటేట్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ విసుగ్గా చెప్తాడు. అభి నిషాన్ ముందుకు వచ్చి నిల్చుకొని నిషాన్ కళ్ళల్లోకి చూస్తూ, నేను చేసింది తప్పే,
అందుకు నేను కూడా నిన్నటి నుండి చాలా ఫీల్ అవుతున్నాను. నిజానికి అక్కడ అలా ఉందని నాకు తెలియదు. తెలుసుంటే దియాని తీసుకుని వెళ్ళేదాన్ని కాదు. నువ్వు నన్ను క్షమించాను అని చెప్తే చాలు, ఇక మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చెయ్యను. క్షమించాలా? అది కూడా నిన్ను? నెవర్. ఎన్నిసార్లు నీకు సారీ చెప్పాను, అయినా నువ్వు నన్నేమన్నా క్షమించావా? లేదు. ఇప్పటికీ నన్ను సాధిస్తూనే ఉన్నావు. నీకు సరదాకి సీరియస్నెస్కి కూడా తేడా తెలియదు. నీకు అదే కాదు, ఏదీ తెలియదు. నీకు నచ్చింది చేసుకుంటా వెళ్ళిపోతావు. అరే, నీ బిహేవియర్ వల్ల అటువైపు ఉన్న వ్యక్తి హర్ట్ అవుతున్నాడు అన్న సెన్స్ కూడా నీకు లేదు. ఇంకా నువ్వు చిన్నపిల్లవనుకుంటున్నావు. దియాకున్న బ్రెయిన్ కూడా నీకు లేదు. నీతో మాట్లాడడం కూడా వేస్ట్. జస్ట్ గెట్ అవుట్ అంటూ డోర్ వైపు చూపిస్తాడు. అభి నిషా నుండి పక్కకు జరిగి నిషాను టేబుల్ మీదకు తోసి డోర్ బోల్ట్ పెట్టేసి, ఇప్పుడు చెప్పురా, ఏంటి ఏదో వాగుతున్నావు అంటూ నడుం మీద చేతులు పెట్టుకుని కోపంగా చూస్తూ అడుగుతుంది. వాట్? రానా? ఏంటి ఒళ్ళు బలిసిందా? నన్నే రా అంటున్నావు? నీకు నాకు మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా? అవునరా. ఏంట్రా? నా ఇష్టం రా. ఏం చేస్తావురా? ఒక్క రా కాదు, 4 రాలన్నా. అయితే ఏంటి చెప్పు. ఏజ్దేముందులే, అడ్డమైన వెధవ ముందు పుట్టి రెస్పెక్ట్ ఇవ్వమని అడుగుతాడు. నిషాన్ అభి వైపు కోపంగా చూస్తూ ఉంటే, నేను చేసింది తప్పు కాబట్టి సారీ చెప్పి ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతూ ఉంటే పెద్ద పోజ్ కొడుతున్నావు. అయినా నేనే మిస్టేక్ చేశానని నీ ఇష్టానికి తిడుతూ ఉన్నావు. నా పొజిషన్లో ఎవరున్నా నాలానే బిహేవ్ చేస్తారు. నాకు తెలియక అడుగుతున్నాను. నీకు మీ అన్నకి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. అలాంటప్పుడు నువ్వు కట్టాల్సిన తాళి మీ అన్న కట్టి మా అక్కను తీసుకుని వెళ్తూ ఉంటే నువ్వు బొమ్మలాగా చూస్తూ ఉన్నావు తప్ప నోరు తెరవలేదు. అలాంటప్పుడు నిన్ను తప్పుగా అనుకోకుండా ఎలా ఉంటాను? పెళ్లి జరిగిన తర్వాత అయినా నువ్వు కానీ నీ ఫ్యామిలీ కానీ మేమున్నామా పోయామా అని పట్టించుకున్నారా? లేదు. అట్లీస్ట్ ఒక్కసారైనా చెప్పారా? అది కూడా లేదు. అలాంటప్పుడు మిమ్మల్ని ద్వేషించడంలో తప్పేముంది? ఆరోగ్యంగా ఉన్న మా డాడీ ఇవాళ పెరాలసిస్ అటాక్ అయి హెల్ప్ లేకుండా నడవలేని స్థితిలో ఉండడానికి రీజన్ ఎవరు? మీరు కాదా అంటూ ఆవేశంతో అరుస్తూ అడుగుతున్న అభిని చూసి నిషాన్ దగ్గర సమాధానం లేకపోయేసరికి మౌనం వహిస్తాడు. తప్పులన్నీ మీరు చేసి ఇప్పుడు నన్ను తప్పు పడుతున్నారు. నువ్వే కాదు, నీ పేరెంట్స్ కూడా పెళ్ళయ్యాక మేమున్నామా చచ్చామా అని పట్టించుకోలేదు సరికదా. మా అక్కతో కూడా మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. అలాంటిది మీ మీద నేను కోపాన్ని పెంచుకోవడంలో నీకు తప్పు కనిపిస్తుందా? మీ మమ్మీని నేను పలకరించలేదు అని నీకు అంత కోపం వస్తే మా డాడీని చావు బ్రతుకుల మధ్య కొట్టుకునేలా చేసిన మీ పేరెంట్స్ మీద నాకెంత కోపం రావాలి? నేను పడ్డ బాధ వాళ్ళు పడాలి అని ఇగ్నోర్ చేశాను తప్ప కొవ్వు ఎక్కువయ్యి కాదు. నేను మీ మీద ఎంత కోపడ్డా, మా అక్క మిమ్మల్ని ఎంత ద్వేషించినా మీరు మా అక్కని మహారాణిలా చూసుకుంటున్నారు. అందుకే మీ మీదున్న కోపం నాకే కాదు మా డాడీకి కూడా తగ్గిపోయింది. మేము చేసిన తప్పుని క్షమించు బావా, ఇంకెప్పుడు మీతో అలా బిహేవ్ చెయ్యము. ఐఎమ్ సారీ బావా అంటూ కన్నీళ్లతో అడుగుతున్న తన వైపు చూస్తున్న అభిని చూసి నిషాన్ చిరునవ్వుతో అభి కన్నీళ్లు తుడిచి, నాకు ఈ డ్రామా క్యూన్ కంటే రౌడీ అభినే ఇష్టం అనగానే అభి నవ్వుతూ నిషాన్ని హక్ చేసుకొని ఐఎమ్ సారీ బావా అంటూ హార్ట్ఫుల్గా చెప్తుంది. నిషాన్ అభి నుండి దూరంగా జరిగి, ఎందుకే ఈ కన్నీళ్ళు? నీ పొజిషన్లో నేనున్నా నీలాగే బిహేవ్ చేసేవాడిని. చెప్పాను కదా, నాకు ఇలా ఏడ్చే డ్రామా క్వీన్ కంటే నన్ను ఏడిపించే రౌడీ అభినే ఇష్టం అంటూ అభి కన్నీళ్లు తుడిచి, ఇప్పటి నుండి మనం ముందు ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు కూడా అలానే ఉందాం, సరేనా? ఏడ్చి మేకప్ మొత్తం వేస్ట్ చెయ్యకు. అసలే గంటసేపు మొహానికి పెయింటింగ్ వేసుంటావు. నువ్వు ఏడిస్తే అంతా వేస్ట్ అవుతుంది అని నిషాన్ నవ్వేసరికి అభి ఉడుక్కుంటూ ఈడియట్ అంటూ నిషాన్ గుండెల మీద చిన్నగా దెబ్బలు వేసి, ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది బావా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నవ్వుతూ చెప్తుంది. అమ్మయ్యా, నవ్వేశావా? వెరీ గుడ్. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండవే అంటూ పెదాలు సాగదీసి, పోనీలే, ఈ రోజు నుండి నీతో గొడవపడే టాస్క్ తప్పిపోయింది. అయినా ఏం ఆడుకున్నావే బాబు, నీకు తెలియడం లేదు కానీ నీలో మంచి యాక్టర్ ఉంది. మూవీస్లోకి వెళ్తే ఎక్కడికో వెళ్ళిపోతావు. అందరి ముందు నన్ను భలే వెదవని చేసావే తింగర్బుచ్చి. హాహా, ఏమనుకున్నావు బావా? ఈ అభి అంటే నిన్నింకా చాలా ఏడిపించేదాన్ని, బట్ పాపం అని వదిలేసా. హౌ గుడ్ ఐ యామ్ కదా అంటూ ఇన్నోసెంట్గా రెప్పలు పటిపటా కొడుతూ ముద్దుగా అడుగుతుంది. నువ్వు ఇన్నోసెంట్ ఏంటే కంత్రి మొహమా? నీకు వచ్చేవాడు ఎవడో గాని అయిపోయాడు వెధవ. పాపం వాడి లైఫ్ మొత్తం నీ వెనక హచ్చుకుక్కలాగా తిరగడమే సరిపోతుంది. బై ది వే, నీకో విషయం చెప్పనా? నాకు ఇన్స్టాలో సమంత అన్న పేరుతో చాట్ చేసింది తమరే అని నాకు ఫస్ట్ డేనే తెలుసు. కానీ నేనే తెలియనట్టు నటిస్తూ చాట్ చేశాను. ఇది చీటింగ్ బావా. అయినా నేనే అని ఎలా కనిపెట్టావు? అది నేను నీ కోసం క్రియేట్ చేసిన అకౌంట్, అది నేనే అని ఎలా కనిపెట్టావు? ఇందుకే కదా నిన్ను తింగర్ బుచ్చి అనేది.
ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తే సరిపోదే, బయో కూడా చేంజ్ చెయ్యాలి. పైగా నీ నిక్ నేమ్ పెట్టావు, అది నాకు తెలుసని నీకు తెలియదు. ప్రొఫైల్ పిక్ నీకు ఇష్టమైన హీరోది పెట్టావు, బయో ఏమైనా చేంజ్ చేసావా అంటే అది లేదు. ఇన్ని క్లూస్ ఇస్తే నేనే కాదు ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలైనా గెస్ట్ చేస్తాడు. హుఫ్ షట్, అబ్బా నిన్ను ఆడుకోవాలన్నా తొందరలో ఇవన్నీ అంతలా అబ్జర్వ్ చేయలేదు. సర్లే, ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఎందుకు కానీ పద బావ, అలా సరదాగా బయటికి వెళ్దాం. మనం ప్యాచప్ అయిన శుభ సందర్భంలో నీకు స్టార్ బక్స్లో చిన్న ట్రీట్ ఇస్తాను, పద వెళ్దాం. కాకపోతే బిల్లు నువ్వే పే చేయాలి. దాని ట్రీట్ అనరే, నా పాకెట్ ఖాళీ చేయడం అంటారు. నీతో అక్కడికి వస్తే నా వ్యాలెట్లోదే కాదు నా కార్డ్స్ కూడా సగం ఆగం చేస్తావు. నేను రాను, నాకు చాలా వర్క్ ఉంది. కావాలంటే నా కార్డ్ ఇస్తాను, వెళ్ళి తిను. నా దగ్గర మనీ లేక అడగడం లేదు. ఇప్పుడు నువ్వు వస్తావా లేక నిన్ను నీ స్టాఫ్ ముందే లాక్కొని పోనా? రాక చేస్తానా? నువ్వు నా పరువు తీయడం కోసమే పుట్టావే దెయ్యం. పద వెళ్దామని అభి నెత్తి మీద ఒక్కటిచ్చి తన బ్లేజర్ చేతిలో పట్టుకుని మొబైల్ వ్యాలెట్ తీసుకుని బయటికి నడుస్తాడు. అభి కూడా నవ్వుతూ, నిషాన్ స్టాఫ్ అందరి ముందు నవ్వుతూ నిషాన్ హ్యాండ్ హోల్డ్ చేసి తనతో పాటు నడుస్తూ ఆఫీస్ నుండి బయటకు వెళ్తారు. వాళ్ళు అలా వెళ్ళగానే ఇద్దరి మీద ఆఫీస్లో గాసిప్స్ క్రియేట్ చేసి ఎవరికి అనిపించింది వాళ్ళు మాట్లాడుకొని ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతారు. అలా ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ క్షణాలలో ఆ విషయం ఆఫీస్ మొత్తం వైరల్ అయ్యి నిషాన్ సార్ న్యూ గర్ల్ ఫ్రెండ్ అన్న నేమ్ అభికి ఇచ్చేస్తారు. దియా అల్లరిని చిరునవ్వుతో చూస్తూ ఉన్న ప్రభాకర్ని చూసి, దియా స్టాప్ ఇట్, ఏంటా అల్లరి? అమ్మమ్మ ఇంట్లో సైలెంట్గా ఉండాలని చెప్పాను కదా, ఎందుకు అలా అల్లరి చేస్తున్నావు, కామ్గా కూర్చో అంటూ దియాని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని అనిత ఇచ్చిన జామ్ తినిపిస్తూ, ఎందుకమ్మా దియాతో అలాంటి మాటలు చెప్పడం? ఇప్పుడు నేనంత కాని మాట ఏమన్నానే? ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా దియాకి తమ్ముడో చెల్లెలో వస్తారు కదా, అందుకు నేను ముందుగానే నీ కూతుర్ని ప్రిపేర్ చేస్తున్నాను. నీ కూతురు ఓవర్ పొసెసివ్నెస్తో ఎక్కడ వద్దు అంటుందో అని నా భయం. అమ్మ ప్లీజ్, నీకు ముందే చెప్పాను కదా, నేను ఆయుష్ గారు జస్ట్ ఫ్రెండ్స్గా ఉంటున్నామని. మా మధ్య అలాంటిది ఏమీ లేదు, రాదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టదు. ప్రేమ పుట్టడానికి లైఫ్ మొత్తం అక్కర్లేదు అషి, ఒక్క క్షణం చాలు. ఆ క్షణమే నిన్న ఆయుష్ కోసం పరితపించేలా చేస్తుంది. ఆ మూమెంట్ కూడా ఎంతో దూరంలో లేదు అనిపిస్తుంది. నీకు అల్లుడు గారి మీద ప్రేమున్నా బయటపడడం లేదు అనిపిస్తుంది. అలాంటిది ఏమీ లేదు. నాకు ఆయుష్ గారి మీద ఉన్నది ప్రేమ కాదు, గౌరవం మాత్రమే. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేసేయి అని చెప్పి దియా వైపు చూసి, దియా అమ్మమ్మ జోక్ చేసింది, మాకు నువ్వు చాలు, నువ్వే మాకు అన్ని, మన మధ్యలోకి ఇంకెవ్వరూ వద్దు, సరేనా? నోమమ్మ, నాకు తమ్ము కావాలి. నువ్వు డాడీ నేను తమ్ము, నువ్వు నేను ఒక పార్టీ, డాడీ తమ్ము ఒక పార్టీ, మన ఫ్యామిలీ తమ్ము వస్తే కంప్లీట్ అవుతుంది. చెప్పు, నాకు తమ్ముని ఎప్పుడు ఇస్తావు? ఇప్పుడు తమ్ము ఎక్కడున్నాడు? నా బంగారమే, ఎంత బాగా అడిగావే నా మనవరాలా అంటూ దియాని ఎత్తుకుని ముద్దు పెడుతూ, చెప్పవే, నీ కూతురు అడుగుతుంది కదా, నాకు చెప్పకపోయినా నేనేమీ అనను. కానీ నీ కూతురు అలా కాదు, ఇల్లు పీకి పందిరి వేస్తుంది. అమ్మ నువ్వు కూడా ఏంటి, అదంటే చిన్నపిల్ల, నువ్వు కూడా దానితో పాటు చేరి ఏంటి అల్లరి, ముందు నాన్నకి జామ్ తినిపించు అంటూ దియాని ఎత్తుకొని రూమ్లోకి వెళ్తుంది. అది చూసిన అనిత నవ్వుకొని, నేను చెయ్యని పని నీ కూతురు చేస్తుందని ప్రభాకర్కి తినిపిస్తూ ఉంటుంది. రూమ్లోకి వచ్చిన అషి దియాను బెడ్ మీద పడుకోబెట్టి, చాలాసేపటి నుండి ఆడుకుంటూ ఉన్నావు, కాసేపు పడుకో అంటూ తన పక్కనే పడుకొని దియాను జో కొడుతూ ఉంటుంది. మా అమ్మ నువ్వు ఇంకా నాకు ఆన్సర్ చెప్పలేదు, తమ్ము ఎప్పుడు వస్తాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు, నాకు తమ్ము కావాలి, నేను తమ్ము ఆడుకోవాలి, నాకు ఒక్కటే ఆడుకోవడానికి బోర్ కొడుతుంది. నీతో ఆడుకోవడానికి నేనున్నాను కదా క్యూటీ, లేని తమ్ముడిని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పు? నువ్వేం నాతో ఆడుకోవడం లేదు, ఇంట్లో వర్క్స్ చేస్తూ మా అమ్మ నాన్న తాతయ్యలతో మాట్లాడుతూ ఉంటావు. ఇప్పుడు నాకు హెల్త్ అప్సెట్ అయింది కాబట్టి మీతో పాటు పడుకుంటున్నా, లేకపోతే నేను సింగిల్గా బచ్చుకోవాలి. అదే తమ్ము ఉంటే నేను తమ్ము ఆడుకుంటాము, కలిసి రూమ్ షేర్ చేసుకుంటాము, నేను తమ్ముని కేర్ చేస్తాను, లైక్ నువ్వు అభి అమ్మని ఎలా చేస్తావో అలా. ప్లీజ్ మమ్మా, డోంట్ సే నో, ఐ వాంట్ తమ్ము రైట్ నౌ. దియా ఏంటి అరోగెంట్ బిహేవియర్, ఇప్పటి వరకు లేని తమ్ము ఇప్పుడు కావాలా నీకు? అయినా నువ్వు చిన్న పిల్లవి, అలా అడగకూడదు, కామ్గా బజ్జో. అయినా నీకు తమ్ము కావాలంటే నన్ను కాదు మీ డాడీని అడుగు అని ప్రస్తుతానికి తప్పించుకోవడానికి ఆయుష్ మీదకి తోసి దియాను గుండెలకి హత్తుకొని జో కొడుతూ ఉంటుంది. డాడ్ని అడగాలి తమ్ము కోసం, డాడ్ను అడిగితే వెంటనే తమ్ముని ఇచ్చేస్తాడు.
నేను తమ్ము హ్యాపీగా ఆడుకోవచ్చు అని ఆలోచిస్తూ దియా కాసేపటికి డీప్ స్లీప్లోకి వెళ్తుంది. దియా పడుకుందని అర్థమయ్యాక అషిమ్ మెల్లగా దియాను బెడ్ మీదకి చేర్చి సౌండ్ రాకుండా డోర్ ముందుకు వేసి హాల్లోకి వచ్చి ప్రభాకర్తో రేపు టెంపుల్కి వెళ్ళే ప్రోగ్రాం గురించి చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. అభి ఆఫ్టర్నూన్ వరకు నిషాంత్తో ఫుల్గా టైం స్పెండ్ చేసి ఆషి గుర్తు రావడంతో ఆఫ్టర్నూన్ ఇల్లు చేరుకొని ఆషి దియాలతో ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తుంది. ఆషి మహల్కి స్టార్ట్ అవుతూ రేపు ఎర్లీ మార్నింగ్ డ్రైవర్ వస్తాడు, రెడీగా ఉండండి అని దియాను తీసుకుని మహల్కి స్టార్ట్ అవుతుంది. ఆషి వెళ్ళాక కాసేపు హాల్లో కూర్చొని మాట్లాడుకొని డిన్నర్ చేశాక ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అభి తన వార్డ్రోబ్లో ఉన్న డ్రెస్సెస్ మొత్తం వెతుక్కొని ఆఖరికి సారీకి ఫిక్స్ అయ్యి రేపు ఇది కట్టుకొని అక్కకి షాక్ ఇస్తా అని ఫస్ట్ టైం సారీ కట్టుకుంటున్నాను కాబట్టి బాగా రెడీ అవ్వాలి అని జ్యువెలరీ మొత్తం సెట్ చేసుకొని హ్యాపీగా పడుకుంటుంది.